హాయ్ అండి. హాయ్ మేడం. ఏపీలో ఎలక్షన్ కోడ్ అయితే వచ్చేసింది కదా. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే మరి ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? మేము వైసీపీ ప్రభుత్వం అయితే బాగుంటుందని అనుకుంటున్నాము. సో మొన్న సిద్ధం సభ జరిగింది కదా, అక్కడ అంతా గ్రాఫిక్స్ అంటున్నారు, నిజమేనా? కరెక్ట్ గ్రాఫిక్స్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనకు వైసీపీ ప్రభుత్వం మీద చేశారు. నేను చెప్పింది వైసీపీ ప్రభుత్వం వాళ్ళే సిద్ధం అనే ఒక సభ నిర్వహించారు. అవును మేడం. ఆ సభ అంతా గ్రాఫిక్స్ అంటున్నారు కదా. లేదు మేడం, మరి ఏమన్నారు? టీడీపీ ఏమో అనేది గ్రాఫిక్స్ అన్నాం. వైసీపీ అయితే గ్రాఫిక్స్ కాదు. కావాలంటే వాళ్ళని వెళ్ళి చెక్ చేసుకున్నారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా పట్టించడం జరిగింది వైసీపీ నుంచి. సో అది సరిగ్గా వాళ్ళకి కరెక్ట్ ఏమంటారా? మాకైతే దర్శన నియోజకవర్గం నుంచి కూర్చోపల్లి కరెక్ట్ 100%. అంటే ఇప్పుడు ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేస్తున్నారు అని అంటున్నారు. ఏం చేస్తున్నారు? ఉచిత పథకాలు ఇచ్చి ఉచిత పథకాలు ఏంటి, ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వట్లేదు. అన్ని మనకు కరెక్ట్గా తగినట్టుగా ఇస్తున్నారు. పేద ప్రజలకు కానీ ఇంకొకరికి ఏమైనా కానీ అన్ని మంచిగానే ఇస్తే చేస్తున్నాం. ఆటో వాళ్ళకైతే కానీ ఇంకొకరికైతే కానీ మహిళలకైతే కానీ అన్ని మంచిగా చేస్తున్నారు. అంటే చాలా వరకు ఇచ్చిన పథకాల్లో కూడా మహిళలకు అంటున్నారు కదా, 0 వడ్డీ అనేది చాలా మంది మహిళలకు అందలేదు కదా. అందలేదు. టీడీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే అప్పుల రాష్ట్రాన్ని చేశారు అని అంటున్నారు కదా. అప్పుల రాష్ట్రం ఏం కాలేదు. ఏ విధంగా కాదు? ఏ విధంగా అంటే ఏ విధంగా ఎవరినైనా అడగండి. ఎవరిని అడిగినా అయిందనే చెప్తున్నాను. లేదు మేడం, ఒక ఊరు అయితే కానీ, ఒక పల్లె అయితే కానీ, ఒక సిటీ అయితే కానీ, ఏదైనా వెళ్ళండి అడగండి. వైసీపీ ప్రభుత్వం మంచిగా చేసింది. మేము జగన్ ప్రభుత్వమే కావాలనుకుంటున్నాం. టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఇంకా చాలా హామీలు ఇస్తున్నారు. ఐటీ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది, వాళ్ళ పరిపాలన ప్రజలు కూడా నమ్ముతున్నారు కదా. మరి దానిపైన ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే హైదరాబాద్ లో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. అలానే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అంటే మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఏం రాలేదు. పొత్తులో ఉన్నారు కదా, మరి పొత్తులో నుంచి ముగ్గురు కలిసి వస్తున్నారు, బీజేపీ టీడీపీ జనసేన. కలుసుకోమని చెప్పండి, నలుగురు వచ్చినా ఏం కాదు. పులివెందుల నుంచి ముందే మనకి వైసీపీకి పుల్టిగడ్డ పులివెందుల. అయితే దాని నుంచి చూసుకున్నట్టయితే ఇప్పుడు సునీతా రెడ్డి గారిని మన షర్మిల గారు పెడుతున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి. షర్మిల గారు కదా, ఎవరైనా సరే ఎవరైనా పెట్టుకోండి, వైసీపీ ప్రభుత్వం పక్కా కాదు. అంటే సునీతా రెడ్డి గారికి 175 సీట్లు రాకపోయినా సరే 150 సీట్లు పక్కా వస్తాయి. థ్యాంక్ యూ.